దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు అభివృద్ధి కోరుతూ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి ఘన విజయం సాధించి పెట్టినందుకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని ప్రముఖ బీజేపీ నాయకులు గారపాటి చౌదరి తెలిపారు. ఏలూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గారపాటి చౌదరి మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు జేజేలు పలికారని, గత ప్రభుత్వంలో బట్టలు నొక్కుతున్నామంటూ కాలక్షేపం చేశారని, చివరకు ప్రజలంతా బట్టలు నొక్కి గత ప్రభుత్వాన్ని వదిలించుకున్నారని తెలియజేశారు. దేశం అభివృద్ధి సాధించాలంటే మోడీ నాయకత్వం ఎంతో మంచిదని, ఆయన సారథ్యంలో దేశం ముందడుగు వేస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం హర్షదాయకమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, దేశ భక్తికి గెలిచిన అభ్యర్థులు దోహదపడతారని తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో అభివృద్ధికి ఓటేశారు. అవినీతి లేని ప్రభుత్వానికి ఓటేశారు. భవిష్యత్తు కోసం ఓటేశారనేది ఈ ఎన్నికల ఫలితాలు మనకి సుస్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మూడవసారి కంటిన్యూస్గా ప్రధానమంత్రి అవుతున్న మన నరేంద్ర మోదీ గారు గత 50-60 సంవత్సరాల్లో లేని చరిత్ర. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. ప్రజలందరూ కూడా నిబద్ధత కలిగిన, పటిష్టమైన, అలాగే అవినీతి లేని పరిపాలన మెచ్చుకుంటూ మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనే ఆశతో అందరూ ఓటేయడం జరిగింది. దేశానికి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రజలు బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు ఇచ్చిన తీర్పు, కని విని ఎరుగని తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, అభివృద్ధి లేకపోయినా, అవినీతి పరిపాలన అందించిన, అలాగే అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన, అన్యాయంగా కేసులు పెట్టిన ఇంటికి ఈ విధంగా పంపిస్తారు అనేది సుస్పష్టం. ఇక్కడ రాబోయే రోజు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి మూడవసారి ఈవేళ ఏర్పాటు కాబోతున్నటువంటి సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఈవేళ ఢిల్లీలో గత 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని 3వ విడత ఎన్డీఏ కన్వీనర్గా ఎన్నుకోవటం, అదేవిధంగా తదనంతరం వారు ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే ఒరవడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి నిరంకుశ ప్రభుత్వం అహంకార ధోరణితో, అణచివేత ధోరణితో ప్రజలకు మేలు చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధంపాతాలతో తొక్కి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ఉన్నటువంటి పరిస్థితులు, అందుకు తగిన